మహబూబ్నగర్ జిల్లా కల్వకుర్తి మండలం మార్చాల గ్రామంలో ప్రతిష్టాత్మక ఫ్యూజన్ సోలార్ పవర్ ప్రాజెక్ట్ రూపుదిద్దుకుంది. 40 కోట్ల ఖర్చుతో దీన్ని నిర్మించారు. తెలంగాణ భారీ పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఫ్యూజన్ ఎండి సురేష్ బాబు తదితరుల మీదుగా ఈ సోలార్ పవర్ ప్రాజెక్టును ప్రారంభించారు. ఈ సందర్భంగా పర్యావరణ హిత సోలార్ ప్రాజెక్టులకు ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుందని మంత్రి జూపల్లి స్పష్టం చేశారు. సోలార్ ప్రాజెక్టుల నిర్మాణానికి ముందుకు వచ్చే ఔత్సాహికులకు సబ్సిడీతో పాటు బ్యాంక్ రుణాలు కూడా ఇప్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ప్రస్తుతం ఉన్న టెక్నాలజీస్లో సోలార్, విండ్ అండ్ అదర్ టెక్నాలజీస్ ఉన్నాయి. దీస్ ఆర్ కాల్డ్, వీటిని నాన్ కన్వెన్షనల్ పవర్ జనరేటింగ్ మెథడ్స్ అంటారు. ఈ నాన్ కన్వెన్షనల్ పవర్ జనరేటింగ్ మెథడ్స్లో మనకి సోలార్ చాలా ముఖ్యమైనది. మన దేశంలో సోలార్ రేడియేషన్ చాలా దేశాలతో పోలిస్తే, ఉదాహరణకి పాశ్చాత్య దేశాలతో పోలిస్తే చాలా ఎక్కువ ఉంది. దాన్ని ఉపయోగించుకునే సరైన పద్ధతులు, విధానాలు మనం డెవలప్ చేసుకుంటే రాబోయే కాలంలో వచ్చే పవర్ స్కేర్సిటీని కానీ, పవర్ స్కేర్సిటీ వలన వచ్చే ఇబ్బందులు కానీ అధిగమించడానికి అవకాశం జరుగుతుంది. మేము ఈ ప్లాంట్ని ఇక్కడ ఇన్స్టాల్ చేయడం ద్వారా మా వంతుగా ఒక ప్రయత్నం చేసామని మనం అనుకుంటున్నాం.